నేలను శుద్ధి చేసేటటువంటి బూడిద, పసుపు, ఇంగువ మిశ్రమం యొక్క తయారీ మరియు దాని వినియోగాన్ని చూద్దాం. దీనిలో భాగంగా మనం 10 కేజీల సన్నటి ఇసుక, 10 కేజీల బూడిద, కొయ్య బూడిద లేదా ఆవు యొక్క పిడకల బూడిద, ఈ రెండింటిని సేకరించి బూడిదను మరియు ఇసుకను కలిపి ఇసుక బూడిద మిశ్రమాన్ని తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమానికి 2 కేజీల వేపాకులను సేకరించి పేస్ట్గా తయారు చేసి దీనికి కలుపుకోవాలి. ఈ కలిపేటప్పుడే దేశీయావు మూత్రాన్ని వేసి కలియబెట్టాలి. ఈ మొత్తం మిశ్రమానికి 2 కేజీల ధనియాల యొక్క పొడిని, అదేవిధంగా 2 కేజీల పసుపు పొడిని, 100 గ్రాముల ఇంగువ పొడిని వేసి బాగా కలియబెట్టాలి. ఈ మొత్తం మిశ్రమానికి చివరగా 1 లీటర్ ఆముదం నూనెను వేసి కలియబెట్టుకున్న తరువాత ఈ మొత్తం మిశ్రమం మనకు తయారవుతుంది. దీన్ని మనం గంపల్లో తీసుకొని అన్ని రకాల పంటలపైన వెదజల్లుకోవచ్చు. ఈ పదార్థాలన్నీ నేలను శుద్ధిపరచి నేలలో ఉన్నటువంటి హానికర వ్యాధికరక సూక్ష్మజీవులను నశింపజేస్తాయి. పంటలకు రోగ నిరోధక శక్తిని పెంపొందించి పంటల ఎదుగుదలకు, నేల శుద్ధికి ఉపయోగపడతాయి.